అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులు ఏం చేయాలి? ప్రజలను అప్రోచ్ కావాలి. ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చినప్పుడు ఏం జరిగిందండి? ఎన్టీ రామారావు గారు ప్రజల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉవ్వెత్తున లేచిన నెల రోజుల ఉద్యమం తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం దేశవ్యాప్తంగా కూడా స్పందించారు. ఆ రోజు మీడియా, నేషనల్ మీడియా స్పందించారు. అందుకని ప్రజల దగ్గరికి పోతే అది ప్రజాస్వామ్య పద్ధతి అవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం సమర్థించుకునే ప్రయత్నంలో ఒక వాదన చేస్తారు. ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తరుముతున్నారు, ప్రజాపాలనలో మమేకం కండి అని. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది కదా, ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తారు, మీ నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలంటే అధికార పార్టీలో చేరండి అని అంటున్నారు, అందుకే చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది కూడా అంటే ఒకటి ఎలా చూడాలి, ఆనాడు లేని బాధ ఈ రోజు పెడబొబ్బులు ఎందుకని చెప్పి ప్రభుత్వ విప్ కూడా అన్నారు ఆయన. మరి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ దీన్ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఇంకా ఇది డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ఇది ప్రశ్నే ఉనికి అయిపోయే పరిస్థితి ఉందని అనుకోవాలా, లేదా ఇక బీఆర్ఎస్ కేసీఆర్ గారి కథ కంచికి వెళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఇవి? ఒక ప్రాంతీయ పార్టీ అంత ఈజీగా కనుమరుగవుతుంది అని ఎవరన్నా అనుకుంటే భ్రమలని నా అభిప్రాయం. అది సాధ్యం కాదు. ఇప్పుడు టీడీపీ అయింది కదా అనొచ్చు, టీడీపీని ఏపీ పార్టీగా చూస్తారు, కానీ టీఆర్ఎస్ ని తెలంగాణ పార్టీగా చూస్తారు కదా. అందుకని ఈ పార్టీ కనుమరుగైపోతుంది అనేటువంటిది భ్రమ. గెలుపు ఓటములు ఉంటాయి, వచ్చేసారి కూడా గెలుస్తుందని గ్యారంటీ ఏమి లేదు, ఇప్పుడు ప్రజల్లో ఉండకపోతే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించకపోతే. అందుకని ఏ పార్టీ అయినా ఇప్పుడు తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు తన పార్టీని తాను నిలబెట్టుకోవాలంటే సూత్రబద్ధ వైఖరి ప్రాతిపదికగా నిలబెట్టుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతులకు తాను కట్టుబడి ఉండాలి. రెండోది, తాను అనుసరించిన విధానాల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా విధానాల ప్రాతిపదిక మీద ఇష్యూ టు ఇష్యూ తాను మంచి అయితే మంచి అనాలి, చెడైతే విమర్శించాలి. ఇట్లా ఒక సూత్రబద్ధ వైఖరితో తన పార్టీలో ఐక్యతను నిలబెట్టుకోవచ్చు, తన పార్టీ ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు తప్ప సూత్రబద్ధ వైఖరిని వదిలేసి ఇప్పుడు ఇట్లాంటి ఆశలు చూపించి నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు, ఎట్లా సాధ్యం, ఇవి ఆచరణ సాధ్యమా అని ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు. అందుకని సూత్రబద్ధమైన వైఖరి మీద ఆయన ఉండాలి. రెండోది, ఆయన ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మొట్టమొదటి అంశం ఇక బీఆర్ఎస్ నాయకత్వం అహంభావం వదులుకున్నది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో అహంభావం తగ్గినటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. దీన్ని తమ ఎమ్మెల్యేలు కూడా చూస్తారు కదా, అరే ఈ అహంభావం వల్లనే ఓడిపోయినాం కదా, ఇక ఇంకా ఈ అహంభావం ఇట్లే ఉంటే ఇక మనకేం మిగులుతుందనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదా. దాని పర్యవసానాలు కూడా మనం చూడొచ్చు. అందుకని అటు బీజేపీ ప్రయత్నాలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయి. అసలు ఈ రెండు ప్రయత్నాలతో నిమిత్తం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం, ఇంత అహంభావంతో ఉన్న నాయకత్వం కింద ఎంతకాలం ఉంటామని. 4 ఏళ్ళు నేను అందుకే మీరు అన్నారు ఇప్పుడు లేదండి ప్రశ్నార్థకం ఏమి ఉండవు, ఉంటది గెలిపోవటంలో అన్నా పార్టీ ఖాళీ అయిపోతుంది కదా. 4 ఏళ్ల పాటు మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలి, ఈ లోపల వాళ్ళ కెరీర్ పణంగా పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పార్టీ బతికిందా చచ్చిందా అనేది ఎమ్మెల్యేలు ఉన్నారా పోయిన్లా అనే ప్రాతిపదిక కాదు, ప్రజల్లో పార్టీ స్థానం ఏమిటి అనేది పాయింట్. ఎమ్మెల్యేలు అందరూ పోవచ్చు కాక రేపు పార్టీ మళ్ళీ గెలవదని గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈ సూత్రబద్ధమైన వైఖరితో నాయకత్వం నిలబడితే, ఆత్మవిమర్శతో ఉంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కట్టగట్టుకొని నిలబెట్టుకోగలిగినా మళ్ళీ వచ్చేసారి గెలుస్తారనే గ్యారంటీ లేదు. ప్రజాస్వామ్యయుతమైనటువంటి వైఖరి కొనసాగించకపోతే తన